అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక దురాశాపరుడైన బిచ్చగాడి కథ చెప్పుకుందాం. అత్యాశ వల్ల అతను తన అదృష్టాన్ని ఎలా పోగొట్టుకున్నాడో ఈ కథ వివరిస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం ప్రాచీన భారతదేశంలోని ఒక గ్రామీణ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో భిక్షాటన చేస్తూ జీవించే ఒక పేదవాడు ఉండేవాడు. పొలాలలో పనులు జరిగే కాలంలో కూలి జనం తాము తినే దాంట్లోనే అతనికి కొంత ఆహారం పెట్టేవారు. కాని ఆ కాలం ముగిసిన తర్వాత అతనికి ఏమీ దొరికేది కాదు. అతను ఇళ్లకు వెళ్లి భిక్ష అడిగినా కుక్కలు అతన్ని తరుముతూ ఉండేవి. పెద్దగా ఏమీ దొరికేది కాదు. అలాంటి పరిస్థితుల్లో అతను రోజుల తరబడి ఆకలితో అలమటించేవాడు. ఒక సంవత్సరం బిచ్చగాడు అదే పరిస్థితిలో ఉన్నాడు. 2 రోజులు ఆహారం లేకుండా ఉండి ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టాడు. దారిలో అతనికి ఒక వృద్ధుడు ఎదురుపడ్డాడు. అతడు బిచ్చగాడి పరిస్థితిని గమనించి, పాపం, నువ్వు ఆకలితో ఉన్నట్లున్నావు. డొక్క ఎండిపోయినట్టుంది. ఇదిగో ఈ శనగగింజ తీసుకో అని ఒకే ఒక్క శనగగింజను అతని చేతిలో పెట్టాడు. బిచ్చగాడు కోపంతో ముఖం చిట్లించి, అయ్యా, ఈ చిన్న శనగగింజ నా కడుపు నింపుతుందా అని అడిగాడు. ఇది తింటే ఏమొస్తుంది? ఇది నీ దగ్గర ఉంటే ఎవరైనా నీకు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు అని అన్నాడు ఆ వృద్ధుడు. ఆ తర్వాత వారిద్దరూ వేర్వేరు దారుల్లో వెళ్ళిపోయారు. రాత్రి అయ్యేసరికి బిచ్చగాడు ఒక దగ్గరలోని గ్రామానికి చేరుకున్నాడు. ఒక ఇంటి ముందు నిలబడి, అయ్యా, దయచేసి నాకు కాస్త అన్నం పెట్టించండి అని బిగ్గరగా అరిచాడు. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి బిచ్చగాడిని చూసి అతను తమ గ్రామానికి చెందినవాడు కాదని తెలుసుకుని లోపలికి ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టాడు. ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకో. ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తావు అని ఇంటి యజమాని బిచ్చగాడితో అన్నాడు. బిచ్చగాడు చాలా సంతోషించాడు. ఇంత అభిమానాన్ని ఇంతకు ముందు ఎవరూ చూపించలేదు. ఇది ఆ శనగగింజ మహిమే అయ్యుంటుంది అని అతను మనసులో అనుకున్నాడు. అతను ఆ శనగగింజను తన తల పక్కన జాగ్రత్తగా పెట్టుకుని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున ఆ ఇంటి యజమాని కోడి బిచ్చగాడు పడుకున్న చోటికి వచ్చింది. ఆ అలికిడికి బిచ్చగాడికి మెలకువ వచ్చి లేచాడు. అదే సమయంలో కోడి ఆ శనగగింజను తన ముక్కుతో పట్టుకుని ఒక్క క్షణంలో మింగేసింది. అయ్యో, నా శనగగింజ కోడి మింగేసింది అంటూ బిచ్చగాడు గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఈ అరుపులు విన్న ఇంటి యజమాని బయటకు వచ్చి విషయం తెలుసుకుని, ఒకే ఒక శనగగింజ కోసం ఎందుకంత బాధపడుతున్నావు? నేను నీకు ఒక బుట్ట నిండా శనగ గింజలు ఇస్తాను, తీసుకో అన్నాడు. నాకు మీ బుట్టెడు శనగగింజలు వద్దు. నాకు నా శనగగింజే కావాలి. అది అదృష్టాన్నిచ్చే శనగగింజ. ఒక సన్యాసి నాకు ఇచ్చారు అన్నాడు బిచ్చగాడు. మరి నేనేం చేయగలను? ఆ శనగగింజ కోడి కడుపులో ఉంది కదా, నేను నీకు ఆ కోడిని ఇస్తాను, తీసుకో అన్నాడు ఇంటి యజమాని. ఆ కోడిని నగరంలో అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చని ఆశతో బిచ్చగాడు ఆ కోడిని తీసుకుని గ్రామం నుండి బయలుదేరాడు. ఆ రోజు అతను నగరం చేరుకోలేకపోయాడు. దారిలో ఒక భూస్వామి ఇంట్లో ఆశ్రయం అడిగాడు. భూస్వామి సంతోషంగా అంగీకరించాడు. ఆ రాత్రి బిచ్చగాడు మళ్లీ కడుపునిండా భోజనం చేసి కోడిని తన పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. అతను నిద్రలోకి జారుకోగానే అతని కోడి పెరట్లోకి వెళ్లి భూస్వామి కోళ్లతో పోరాటం మొదలుపెట్టింది. అవి అన్నీ ఒకటయి బిచ్చగాడి కోడిని పొడుస్తూ తరుముతూ వచ్చాయి. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక ఆవుదోడ కాళ్ల మధ్యగా పరుగెత్తి దాని కాలు కింద పడి నలిగి చనిపోయింది. ఆ అలికిడికి బిచ్చగాడు మేల్కొని తన కోడి ఆవుదోడ కాలు కింద చనిపోయి పడి ఉండటం చూశాడు. అయ్యో, నా కోడి, నా బంగారు కోడి అని బిచ్చగాడు కోపంతో అరవడం మొదలుపెట్టాడు. భూస్వామి పరుగున బయటకు వచ్చి జరిగినది చూసి నష్టపరిహారంగా 2 కోళ్లను ఇస్తానని చెప్పి అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని బిచ్చగాడు నిరాకరించాడు. నాకు కోళ్లు వద్దు, బదులుగా ఆవు దూడను నాకు ఇవ్వండి అని అడిగాడు.
భూస్వామికి ఇష్టం లేకపోయినా అంగీకరించి ఆ దూడను అప్పగించాడు. బిచ్చగాడు దానిని తాడుతో కట్టి మరోసారి నగరం వైపు బయలుదేరాడు. అతను నగరం చేరుకునేసరికి బాగా చీకటి పడింది. అందువల్ల అతను పట్టణ శివార్లలో ఉన్న ఒక పెద్ద ఇంటిని చూసి ధైర్యంగా లోపలికి వెళ్లి యజమానిని ఇలా అడిగాడు, అయ్యా, నేను చాలా దూరం నుండి వచ్చాను. ఈ నగరంలో నాకు ఎవరూ తెలియదు. ఈ రాత్రి మీ ఇంట్లో ఉండొచ్చా? దానికి ఆ ఇంటి యజమాని అంగీకరించాడు. ఆ రోజు వారి ఇంట్లో ఏదో వేడుక ఉండటంతో చాలామంది బంధువులు వచ్చారు. ఆ రాత్రి వారు గొప్ప విందు ఏర్పాటు చేశారు. బిచ్చగాడు కూడా అందరితో కలిసి కడుపు నిండా భోజనం చేశాడు. ఆ రాత్రి విందు జరుగుతుండగా ఆవు దూడ తన తాడు తెంపుకుని ఆ ఇంటివారి గుర్రం ఉండే చోటికి వెళ్లి గడ్డి తినడం మొదలుపెట్టింది. దాంతో కోపగించిన గుర్రం తన వెనుక కాళ్లతో దూడను బలంగా తన్నింది. అంతే, ఆవు దూడ గిలగిల తన్నుకుని చనిపోయింది. ఈ సంఘటనను ఆ రాత్రి ఎవరూ గమనించలేదు. మరుసటి ఉదయం బిచ్చగాడు ఇంటి యజమానితో గొడవకు దిగాడు. శాంత స్వభావుడైన ఆ మనిషి తన అతిథుల ముందు వాదించడం ఇష్టం లేక తన గుర్రాన్ని బిచ్చగాడికి ఇచ్చి విషయాన్ని పరిష్కరించుకున్నాడు. బిచ్చగాడు ఆ గుర్రాన్ని ఎక్కి మరోసారి నగరానికి బయలుదేరాడు. దారిలో అతను, నా అదృష్టం నిజంగా మారిపోయింది. ఆ వృద్ధుడు ఇచ్చిన శనగగింజ ఖచ్చితంగా మహిమకలది అయ్యుంటుంది. ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించడం కాదు, ఈసారి ఒక మంచి ఇల్లు, ఒక అందమైన భార్య మరియు హాయిగా జీవించడానికి సరిపడా సంపద చూసుకోవాలి. ఇక తిరుగుబోతు జీవితం వద్దు, ఒక చోట స్థిరపడాలి అని అనుకున్నాడు. ఆ సాయంత్రానికి అతను నగరాన్ని చేరుకున్నాడు. అతను వీధిలో వెడుతుండగా ఒక పెద్ద సత్రం కనిపించింది. దాని ప్రవేశద్వారం వద్ద ఒక అందమైన యువతి నిలబడి ఉంది. వెంటనే బిచ్చగాడు, ఆహా, ఆమెలాంటి భార్య ఉంటే ఎంత బావుంటుంది అని అనుకున్నాడు. ఆలోచనతో అతను గుర్రం దిగి సత్రంలోకి వెళ్లి గుమాస్తాను ఒక గది కోసం అడిగాడు. గుమాస్తా బిచ్చగాడికి ఒక గదిని చూపించాడు. బిచ్చగాడు చూసిన ఆ అమ్మాయి మరెవరో కాదు, గుమాస్తా కూతురే. ఆమె అతనికి ఒక్కగానొక్క సంతానం. బిచ్చగాడు మనసులో, నేను ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ సత్రంలోనే ఉండవచ్చు. అప్పుడు నాకు భార్య, ఇల్లు, ఆహారం అన్నీ ఒకే చోట దొరుకుతాయి అని అనుకున్నాడు. అందుకని బిచ్చగాడు సత్రం గదిలోకి వెళ్తూ గుమాస్తాతో గొప్పగా ఇలా అన్నాడు, అయ్యా, నా గుర్రాన్ని బాగా చూసుకోండి. దానికి నీళ్లు, మేత ఇవ్వండి. అది చాలా విలువైనది. మామూలు గుర్రాల లాంటిది కాదు. దాని యజమాని గుర్రం గురించి అంత గొప్పగా చెప్పడంతో గుమాస్తా స్వయంగా దానిని నీటి తొట్టి దగ్గరికి తీసుకువెళ్లాడు. గుర్రం దానికి కావలసినంత నీరు తాగి గుమాస్తా పరధ్యానంగా ఉన్నప్పుడు పారిపోయింది. గుమాస్తా తిరిగి వచ్చి భయపడుతూ బిచ్చగాడికి జరిగింది చెప్పాడు. వెంటనే బిచ్చగాడు తోక తొక్కిన తాచులా లేచి, నేను ముందే చెప్పలేదా? ఆ గుర్రం విలువ నీకేం తెలుసు? నేను దానికోసం నా సర్వస్వాన్ని త్యాగం చేశాను. ఇప్పుడు నువ్వు దానిని పోగొట్టావు. ఈ తెల్లవారుజామున నేను ఒక రాజకార్యం మీద బయలుదేరాలి. వెంటనే నా గుర్రాన్ని నాకు తిరిగి తీసుకురా అని అరిచాడు. గుమాస్తా అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. దయచేసి ఉదయం వరకు ఆగండి. ఎలాగైనా సరే నేను మీ గుర్రాన్ని వెతికి మీకు తిరిగి ఇస్తాను. ఆ మాట విని బిచ్చగాడు కోపంగా, మీ కూతురు తప్పిపోతే మీరు ప్రశాంతంగా ఉంటారా? నా గుర్రం దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ విలువైనది అని విసురుగా అన్నాడు. మరి ఈ అర్ధరాత్రి నన్ను ఏం చేయమంటారు అని గుమాస్తా చిరాకుగా అడిగాడు. బిచ్చగాడు వెంటనే, నువ్వు నా గుర్రాన్ని పోగొట్టావు కాబట్టి బదులుగా నీ కూతురిని నాకు ఇవ్వు అని అడిగాడు. గుమాస్తాకు కోపం వచ్చింది. వారిద్దరూ గొడవపడటం మొదలుపెట్టారు. అంతలో సత్రం యజమాని భార్య కల్పించుకుని, గొడవ ఆపండి. ఇదంతా మీ తప్పు. అమ్మాయి ఒప్పుకుంటే అతనికే ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎప్పటికైనా మనం ఆమెకు ఒక భర్తను వెతకాలి కదా. మీరే చెప్పండి, ఇతనికంటే మంచి అల్లుడు మనకు దొరుకుతాడా? ముందు నేను వెళ్లి ఆమె అభిప్రాయం అడిగి వస్తాను. అప్పటివరకు మీరిద్దరూ నిశ్శబ్దంగా ఉండండి అంటూ లోపలికి వెళ్ళింది. బిచ్చగాడి గుండె ఆనందంతో ఉప్పొంగింది. నిజంగా నా అదృష్టం మారిపోయింది అని అనుకున్నాడు. కొంతసేపటికి
గుమాస్తా భార్య హడావిడిగా తిరిగివచ్చి, అయ్యా, అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. అందుకే నేను ఆమెను ఒక గోనె సంచిలో పెట్టి కట్టేశాను. మీరు ఆ సంచిని తీసుకుని ఇప్పుడే బయలుదేరండి. ఈ చీకటి రాత్రిలో మీరు ఏ వైపు వెళ్లారో ఆమెకు తెలియదు. కాబట్టి మీరు ఉదయం ఆమెను సంచిలోంచి బయటకు తీసినప్పుడు ఆమె ఇంటికి తిరిగి పారిపోయి రాలేదు. అప్పుడు మీరు మాయమాటలు చెప్పో, బెదిరించో ఆమెను పెళ్లికి ఒప్పించవచ్చు అని అంది. బిచ్చగాడు ఇలాంటిది జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు అనిపించింది వాడికి. ముందు తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరూ సత్రానికి వచ్చి కలిసి జీవించవచ్చు. అందువల్ల అతను ఆ సంచిని తన భుజం మీద వేసుకుని ఆ అర్ధరాత్రివేళ బయలుదేరాడు. సంచి పెద్దగా బరువు లేదుగాని లోపల ఉన్న మనిషి కదులుతూ ఉండటంచేత మోయడం చాలా కష్టంగా ఉంది. పైగా కారు చీకట్లో తెలియని దారిలో నడవవలసి వచ్చింది. బిచ్చగాడు రాత్రంతా సంచిని మోసుకుంటూ నడిచి తెల్లవారుజామున ఒక అడవి మధ్యకు చేరుకున్నాడు. అక్కడ అతను సంచిని కిందబెట్టి ఆతృతగా సంచి మూతిని విప్పాడు. ఒక పెద్ద కుక్క సంచిలోంచి బయటకు దూకి అతని ముక్కును కొరికి చాలా వేగంగా పారిపోయింది. శనగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో ముగిసింది. తన తెగిన ముక్కుకు చెయ్యి అడ్డుపెట్టుకుని బిచ్చగాడు మళ్లీ గ్రామాల వెంట తిరిగి ఆహారం కోసం భిక్షాటన చేయడం ప్రారంభించాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే దురాశ వినాశనానికి దారితీస్తుంది. బిచ్చగాడు మొదటగా ఒక శనగగింజతో సంతృప్తి చెందాడు. అది అతనికి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే ప్రతి లావాదేవీతో అతని దురాశ పెరిగిపోయింది. చివరికి అతను తన ముక్కుతో సహా ప్రతిదీ కోల్పోయి తన మొదటి పేద స్థితిలోనే మిగిలిపోయాడు. మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందాలని, అత్యాశ మన చర్యలను ప్రభావితం చేయకుండా చూసుకోవాలని ఇది మనకు బోధిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.